పక్కన మా మీద భౌతిక దాడులు చేస్తూనే ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పించుకోవడానికి మంత్రులకు వాయిస్ లేదు కాబట్టి మంత్రులు ఫెయిల్యూర్ అయ్యారు, ఖమ్మం జిల్లా మంత్రులు అనేది విస్తృతంగా ప్రజలే చర్చించుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక దాన్ని డైవర్ట్ చేయడం కోసం మన డైవర్షన్ ముఖ్యమంత్రి గారు నిన్న ఖమ్మం జిల్లా వదిలిపెట్టి మహబూబాద్ జిల్లా పోయి అక్కడ నా మీద దాడి చేస్తారు. అది కూడా భౌతిక దాడులు అయిపోయినాయి. దాని తర్వాత వ్యక్తిత్వ హనన దాడి ఏంటంటే మునేరు కంట వరద వచ్చిందంట. ఆ మునేరుకు వరద వచ్చిందంట అజయ్ కుమార్ ఆక్రమణలో, ఖమ్మంలో అజయ్ కుమార్ ఆక్రమణలో వచ్చిందంట. నిజంగా కూడా గతంలో అందరూ అంటే అవగాహన లేని ముఖ్యమంత్రి అంటే నిజంగానే నేను అంతో కొంత అనుకున్నా, కానీ ఇంత అవగాహన లేకుండా ముఖ్యమంత్రులు ఉంటారని నేనైతే అనుకుంటలే. ఫస్ట్ టైం చూస్తున్నా. మరి రాజీవ్ గృహకల్ప కట్టింది మీరే, మేమైతే కట్టి రాజీవ్ గాంధీ పేరు పెట్టాం కదా 10 ఏళ్లలో, లేకపోతే జలగం నగర్ అని చెప్పి మేము పెట్టంగా పేరు, జలగం వెంకటరావు గారు పేరు మీద. ఈ కాలనీలన్నీ కూడా మునిగి అందులో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన చెప్పేది వింత డైవర్షన్. ఓడ అజయ్ కుమార్ ఆక్రమణల వల్ల ఖమ్మం మునేరుకు వరద వచ్చిందని ఒక కాషన్ లేదు, ఒక హెచ్చరిక లేదు, ఒక మైక్ అనౌన్స్మెంట్ లేదు. సండే మార్నింగ్కి వచ్చేటప్పుడు 9 గంటలకి 33 అడుగులకు వచ్చింది. ప్రజలందరూ హలో రామచంద్ర అనుకుంటా అన్నీ వదిలేసి పరుగులు పెట్టి ప్రాణాలు, అది కూడా పగలు 8:30 9 గంటలకు పొద్దున పూట వచ్చింది కాబట్టి బతికిపోయారు. కానీ అదే రాత్రిపూట వచ్చుంటే మాత్రం కొన్ని వేల మంది ప్రాణాలు కొట్టుకుపోయి ఉండేవి. మేము నడుల్లో నీళ్ళల్లో దిగినాము, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకొచ్చినాము, బోట్లు పెట్టినాము, ప్రజల్ని రక్షించినాము. వాళ్ళకి అంతా అయిపోయిన తర్వాత రిలీఫ్ మెజర్స్ సొంత డబ్బులు పెట్టుకొని సరుకులు ఇచ్చినాము, సొంత డబ్బులు పెట్టుకొని చెక్కులు ఇచ్చినాము. అవన్నీ ప్రజలు ఇవాళ చెప్తున్నారు. మీకు అంత పెద్ద మనసు లేకపోవచ్చు, వేల కోట్ల రూపాయలు అధిపతులైన వారు మంత్రులుగా ఉన్నా కూడా మీకు పెద్ద మనసు లేకపోవచ్చు. కానీ ప్రభుత్వం తరఫున సాయం చేయకపోగా మేము సాయం చేయడానికి పోతే మా మీద దాడులు చేసుకొని మళ్ళీ అది భౌతిక దాడులు సరిపోవన్నట్టు మరి ఆ మంత్రులకు వాయిస్ లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఆరోపణలు చేసి పట్టగాల్చి మొహం మీద వేద్దామంటే ఎక్కడున్నాయి ఆరోపణలు? నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఖమ్మం నగరంలో 1 ఇంచు నా ఆక్రమణ ఉన్న కూల్చేయి, యు ఆర్ ఇన్ ద పవర్, మీది కదా ప్రభుత్వం. సో అక్కడ ప్రజల యొక్క ఆహాకారాలని వినటానికి లేదా అక్కడ రెస్క్యూ చేయడానికి మీ శక్తి సామర్థ్యాలు సరిపోలేదు. అంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఉంటే ఎవరో వచ్చి జేసీబీ వేసుకొని వాళ్ళు రక్షించుకొని పోయిన తప్పితే 9 మంది ఆ మునేరు మీద ఉన్న ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద వాళ్ళు రిస్క్ చేసుకొని వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకున్నారు తప్పితే ప్రభుత్వం కాపాడలేకపోయింది 24 గంటలైనా కూడా. అందుకని ముందు ఆ కార్యక్రమం చేయాలా, అది చూడమనండి. మీ రెవెన్యూ మినిస్టర్ గారికి రెవెన్యూ అండ్ రీహాబిలిటేషన్ కానీ, లేకపోతే యువతలు ఇది కానీ మా మీద దాడులు చేసో లేకపోతే మా మీద ఆరోపణలు చేస్తే కాదు. ముఖ్యమంత్రి గారి వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ మీ దగ్గర ఆధారాలు ఉంటే ఈ ఆక్రమణల మీద మీరు ఏం చర్యలు తీసుకున్నా కూడా నేను సిద్ధం. కానీ నేనేమన్నా, ఈ ఆక్రమణలు మునేరు రివర్ బెడ్లో ఉన్నాయి, పేద ప్రజలు కట్టుకున్న ఇళ్ళు కొనుక్కున్నారు, స్థలాలు కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు. అవన్నీ ఉన్న వాటిని మనం ఏం చేయలేం కాబట్టి మేము రివర్కి 2 వైపులా, మునేరుకి 2 వైపులా రిటైనింగ్ వాల్ కావాలని నేను మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తే 650 కోట్ల రూపాయలు కేబినెట్ శాంక్షన్ ఇచ్చింది. ఇప్పుడు 9 నెలలు అయింది మీ ప్రభుత్వం వచ్చి. మరి ఆ పనులన్నా చేస్తే కనీసం ప్రజలు మిగిలేవాళ్ళు కదా, అది చేయట్లే. మునేరుకి రిటైనింగ్ వాల్ కట్టట్లేదు. కట్టకపోగా పైకెళ్ళి మేము ఖమ్మంలో తిరగకుండా, ప్రజల్లో తిరగకుండా మా మీద రాళ్ల దాళ్ళు, కర్రల దాళ్ళు, రాడ్లు పెట్టి రాడ్ల దాళ్ళు లేకపోతే రౌడీ షీటర్లతోని దాళ్ళు చేయించాలని అంటే అవుతుందా? చూస్తా ఊరుకుంటామా? ఇప్పుడు నువ్వు నన్ను చంపాలని చెప్పి ప్రయత్నం చేస్తావు. దాంతో ఖమ్మం ప్రజల బాధ, వరద బాధితుల ప్రజల బాధ తీరుతుందా? మీరు ఏం చేస్తున్నారు? మీ మంత్రులు ఏ ఆక్రమణలు ఉన్నాయని చెప్పి అక్కడ ఖమ్మంలో ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు. మీ మంత్రులకు సంబంధించిన ఫంక్షన్ హాళ్ళు ఇరిగేషన్ ల్యాండ్లో ఉన్నదనేది స్పీకింగ్ ఆర్డర్స్ ఉన్నాయి. గతంలో కోర్టులో పోయి స్టే తెచ్చుకున్నారు. ఇంకో మంత్రి గారి నివాసం ఉండే విల్లాలు వక్ఫ్ బోర్డులో ఉన్నాయని ప్రజలందరికీ తెలుసు. కానీ ఈ రకంగా కేవలం ప్రతిపక్షాల మీద దాడి చేసి ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఇష్యూ వస్తే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. మళ్ళా కూడా చెప్తున్నా, ఇంచి ఆక్రమణ నాకు సంబంధించింది ఉన్నా కూడా నేను దేనికైనా సిద్ధం. మీరు దయచేసి మీరు దాని మీద మీ చేతనైతే మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. ఇప్పటికీ ప్రజలు
కడుక్కుంటానికి నీళ్ళు లేవు, కరెంటు లేదు, తాగడానికి మంచినీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు. వాళ్ళకి తీవ్రమైన నిరాశలో ఉన్నారు. ముందు వాళ్ళని అటెండ్ చేయండి. నిన్న 5 కిలోలు పంపారు. 5 కిలోలు ఏ మూలకు వస్తుందండి? అదొక్క బియ్యం. వాళ్ళకి గ్యాస్ బండలు కొట్టుకపోయినాయి, గ్యాస్ స్టవ్లు కొట్టుకపోయినాయి, ఇవి లేవు. పోనీ కరెంటు దాని మీదనన్నా పోయి పెట్టుకుందామంటే కరెంటు లేదు, బురదలో ఉన్నారు. ఇప్పుడు మాత్రం ఇమీడియట్గా మీరు చేయాల్సింది మా మీద వ్యక్తిగత దాడులు లేకపోతే వ్యక్తిత్వ హనన దాడులు కాదు చేయాల్సింది. మీరు చేయాల్సింది ప్రజలకు స్వాంతన కల్పించాలని చెప్పి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.